హాయ్ గైస్ 13th మే 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆత్మ నిర్భర్ భారత్ అండ్ ఎకనామిక్ స్టిమ్యులేషన్. అంటే ఇక 20 లక్షల కోట్ల రూపాయలు అనేది ఈ యొక్క మన యొక్క ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అనేది అంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించి దీన్ని రిలీజ్ చేశారనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. రీసెంట్లీ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆర్ సెల్ఫ్ రిలయంట్ India mission with an economic stimulus package worth rupees 20 lakh crore aimed towards achieving the mission. అంటే ఈ యొక్క మిషన్ ఏదైతే ఉందో అంటే ఈ ఆర్థికంగా మనం మళ్ళీ తిరిగి పునరుద్ధరింపబడడానికి కావచ్చు, లేకపోతే ఉత్తేజపరచడానికి కావచ్చు, ఆ మిషన్కి సంబంధించి 20 లక్షల కోట్ల రూపాయలని దాన్ని అమౌంట్ రిలీజ్ చేశాడనమాట. ద అనౌన్స్డ్ ఎకనామిక్ ప్యాకేజ్ ఈజ్ 10% ఆఫ్ ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి ఇన్ 2019-20. అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి 2019-2020కి సంబంధించి ఈ యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి సంబంధించి ఇది 10% ఆదాయం అంటే 10% భాగం అన్నప్పుడు 20 లక్షల కోట్లది. అంటే మొత్తం మనకు 20 లక్షలు కాకుండా 2 కోట్ల రూపాయల అమౌంట్ అనేది జీడిపి కింద మన భారతదేశం అనేది ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది అనమాట. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్కి ఇది దీంట్లో 10% జీడిపి అనేది దీన్ని కేటాయించారు. ద అమౌంట్ ఇంక్లూడ్స్ packages already announced at the beginning of the lockdown incorporating measures from the RBI and the payouts under the Pradhan Mantri Garib Kalyan Yojana. అంటే ఇప్పుడు ఈ యొక్క దాంట్లో ఇంకా ఏం ఇంక్లూడ్ చేశారు ఈ యొక్క 20 లక్షల కోట్లలో ఏంటంటే ఆర్బీఐ ఏవైతే కొన్ని మనకు చెప్పింది ఇంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నాం 1 lakh crore అని చెప్పేసి ఒక 50,000 crores ఎంఎస్ఎంఈస్ కానీ అలా కొంత భాగాన్ని కేటాయించిందనమాట. ఆ భాగం ఆ అమౌంట్ కూడా ఈ అమౌంట్లోనే 20 లక్షల కోట్లలోనే ఉంటుందన్నమాట. దాంతోపాటు ఈ యొక్క అంటే పేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వీళ్ళు ఏవైతే డబ్బులు అందజేస్తున్నారో 500 రూపాయలు 1000 రూపాయలు ఏవైతే అందజేస్తున్నారో ఆ ప్యాకేజ్ కూడా 20 లక్షల కోట్ల భాగంగానే ఉంటాయి అన్నమాట. ద ప్యాకేజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫోకస్ ఆన్ ల్యాండ్, లేబర్, లిక్విడిటీ అండ్ లాస్. అంటే ఈ యొక్క ప్యాకేజ్ అంతా కూడా దేని మీద ముఖ్యంగా దేని మీద తన యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది అంటే మన దాని యొక్క ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది అంటే ల్యాండ్ మీద, లేబర్ మీద, లిక్విడిటీ అంటే ఈ యొక్క ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం మీద, తర్వాత మన ఏదైతే చట్టాలు ఉన్నాయో దానికి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇంకా దీని గురించిన ఇన్ డీటెయిల్గా అంటే ఒక ఎకానమీ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, అంటే దీంట్లో మొత్తం 5 భాగాలు ఉన్నాయని చెప్పారు. ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టము, వైబ్రెంట్ డెమోగ్రఫీ, డిమాండ్, ఇవన్నీ సంబంధించి ఇది దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. చూడండి, సో ఇది మేక్ ఇన్ ఇండియాలో ఒక భాగం అయిపోయిందనమాట. అంటే ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ యొక్క స్టిమ్యులస్ అనేది ఇప్పుడు ఉంచిందే అని చెప్తున్నారు అనమాట. మనం మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి చూడండి. ద డిక్లేర్డ్ అమౌంట్ 10% ఆఫ్ జీడిపి బట్ లెస్ దాన్ 5% క్యాష్ అవుట్గో ఈజ్ ఎక్స్పెక్టెడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క 10% జీడిపి అంటే 5% కన్నా తక్కువ అనేటువంటి క్యాష్ అవుట్గో అనేది అంటే ఈ యొక్క అమౌంట్ అనేది కొంతవరకు ఏమేంటాయంటే వీళ్ళు సెక్యూరిటీస్ కింద కొన్ని పెట్టుబడులు పెడతారు, కొంత ఏమో డైరెక్ట్గా క్యాష్ రూపంలో ఇస్తారు. ఈ 5% లోపే ఉంటుంది అనమాట క్యాష్గా డిస్ట్రిబ్యూట్ చేసేది ఏదైనా కానీ. నెక్స్ట్ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020 ఇది హిందీలో వచ్చిందండి. మార్నింగ్ కూడా మనం చెప్పుకున్నాం దీని గురించి చదవాలని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్లో మొత్తం 88 దేశాలని ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే 2025లో పెట్టిన టార్గెట్లు ఇవి అందుకోలేవని చెప్పేసి 88 దేశాలని ప్రపంచవ్యాప్తంగా లిస్ట్అవుట్ చేశారనమాట. ఆ లిస్ట్అవుట్ చేసిన దేశాల్లో మన భారతదేశం కూడా ఉందన్నమాట. The Global Nutrition Report 2020 stated that India is among 88 countries that are likely to miss the global nutrition target by 2025. అంటే 2025కి మనం ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నామో ఆ లక్ష్యాలను చేరుకోలేని దేశాల్లో 88 దేశాలు ఉంటే ఆ 88 దేశాల్లో భారతదేశం కూడా ఒక దేశం అనమాట. ఇట్ ఆల్సో ఐడెంటిఫైడ్ ద కంట్రీ యాజ్ వన్ విత్ ద హైయెస్ట్ రేట్స్ ఆఫ్ డొమెస్టిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ మాల్ న్యూట్రిషన్. అంటే దీంతోపాటు ఇంకా మన భారతదేశాన్ని ఎలా గుర్తించారంటే ఇది ప్రపంచంలోకెల్లా హైయెస్ట్ రేట్లు అనమాట. అంటే రకరకాలైనటువంటి డొమెస్టిక్గా ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ అంటే ఈ యొక్క ఆ పోషకాహార లోపం సంబంధించి రకరకాల డిఫరెంట్గా ఇన్ఈక్వాలిటీస్ ఉన్న దేశంగా మన భారతదేశాన్ని గుర్తించారనమాట. గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్, ఈ యొక్క గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్ ఏంటో చూద్దాం. ఇన్ 2012 ద వరల్డ్ హెల్త్ Assembly, the decision-making body of the World Health Organization, identified 6 nutrition targets to be met by 2025. Those are అంటే ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2012లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనే దాన్ని ఒక ఏర్పాటు చేసి దాంట్లో 6 టార్గెట్స్ అనేవి ఏర్పాటు చేశారన్నమాట. 6 న్యూట్రిషన్ సంబంధించిన ఏది పోషకాహారానికి సంబంధించినటువంటి 6 టార్గెట్లు అనేవి 2025 కల్లా చేరుకోవాలి ఈ టార్గెట్లకి అని చెప్పేసి వాళ్ళు పెట్టారనమాట. అవి ఏంటో చూద్దాం. రిడ్యూసింగ్ స్టంటింగ్ బై 40% ఇన్ చిల్డ్రన్ అండర్ 5.
అంటే 5 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఎదుగుదల అనేది, స్టంటింగ్ అంటే ఏంటంటే హైట్ పెరగటం, ఎదుగుదలకు సంబంధించి 40% అనేది తగ్గిపోవాలన్నమాట. స్టంటింగ్ అనేది 40% తగ్గిపోవాలంటే పూర్తిగా 100% ఉంటే 40% తగ్గిపోయి 60% మాత్రమే ఈ యొక్క స్టంటింగ్ ప్రాబ్లమ్స్ ఉండాలి, మిగతా వాళ్ళందరూ క్లియర్ అయ్యి వచ్చేయాలన్నమాట. నెక్స్ట్, రెడ్యూస్ ద ప్రివలెన్స్ ఆఫ్ ఎనీమియా బై 50% అమాంగ్ ఉమెన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 19 to 49 ఇయర్స్. అంటే ఈ యొక్క ప్రొడక్టివ్ ఏజ్ ఏదైతే ఉందో ఆడవాళ్ళకి ఏదంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ వర్కింగ్ అయ్యే ఏజ్ ఏంటంటే 19 to 49 ఇయర్స్ అంటారు. సో అంతవరకు చెప్తాం కానీ అంత కూడా 49 ఇయర్స్ దాకా కూడా ఉండదు. మన భారతదేశంలో చాలా వరకు 40కే క్లోజ్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క 49 ఇయర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి రక్తహీనత అనేది 50% తగ్గించాలంటే 50% ఆ యొక్క ఎనీమియా పేషెంట్లు అనేవాళ్ళు తగ్గిపోవాలన్నమాట ఆ కౌంట్ అనేది. నెక్స్ట్, ఎన్ష్యూర్ 30% రిడక్షన్ ఇన్ లో బర్త్ వెయిట్. అంటే పుట్టంగానే పిల్లోడు ఇన్ని కేజీలు ఉండాలని ఒక లెక్క ఉంటుంది, అంటే 3.5 కేజెస్ ఉండాలని ఒక లెక్క ఉంటుంది అనమాట. ఈ యొక్క పుట్టిన పిల్లోడు యొక్క వెయిట్ అనేది 3.5 కేజెస్ కన్నా తక్కువ ఉందనుకోండి, వాడు ఆరోగ్యవంతమైన పిల్లోడు కాదనమాట. సో అలాంటి బర్త్ రేట్ అనేది 30% తగ్గాలి, 100%లో 30% తగ్గిపోవాలని చెప్పేసి వాళ్ళ టార్గెట్ అనమాట. ఎన్ష్యూర్ నో ఇంక్రీజ్ ఇన్ చైల్డ్హుడ్ ఓవర్ వెయిట్. దాంతోపాటు ఈ యొక్క బాల్యావస్థలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా బరువు అనేది ఉండకూడదనమాట. ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇన్ ద ఫస్ట్ 6 months అప్ టు అట్లీస్ట్ 50%. అంటే పుట్టే పిల్లల్లో 50% మంది పిల్లలకైనా కానీ 6 నెలల వరకు ఈ యొక్క తల్లిపాలు అందించే విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలా, అంటే పోత పాలు కాకుండా డబ్బా పాలు కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని టార్గెట్ పెట్టారనమాట. రెడ్యూస్డ్ అండ్ మెయింటైన్ చైల్డ్హుడ్ వేస్టింగ్ టు లెస్ దాన్ 5%. అంటే ఈ బాల్యానికి సంబంధించినటువంటి ఈ చైల్డ్హుడ్ వేస్టేజ్ ఏదైతే ఉందో, అంటే వేస్టింగ్ అంటే ఏంటంటే వాళ్ళకు పనికి రాకుండా, అంటే వాళ్ళు ఏమీ పనికి రాకుండా, అంటే బలహీనంగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అది అనేది లెస్ దెన్ 5% కన్నా తక్కువ ఉండాలన్నమాట. ఇవి ఈ యొక్క టార్గెట్లు, ఈ యొక్క 6 టార్గెట్స్ అనేవి పెట్టారనమాట. మన ఇండియా స్టేటస్ చూస్తే కనుక ఇండియా విల్ మిస్ టార్గెట్స్ ఫర్ ఆల్ 4 న్యూట్రిషన్ ఇండికేటర్స్ ఫర్ విచ్ దేర్ ఈజ్ డేటా అవైలబుల్, దట్ ఈజ్ స్టంటింగ్ అమాంగ్ అండర్ 5 year చిల్డ్రన్. తర్వాత నెక్స్ట్, ఎనీమియా అమాంగ్ ద ఉమెన్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్, చైల్డ్హుడ్ ఓవర్ వెయిట్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఈ యొక్క 4 అంశాల్లో మన భారతదేశం అనేది ఆ టార్గెట్లో మిస్ అయిందనమాట. దీనికి సంబంధించిన ఇంక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు, ఈ యొక్క డేటా అనేది ఇచ్చాడంటే ఎంత పర్సంటేజ్ అనేది ఇచ్చాడు, మీరు ఒకసారి చూడండి. దీనికి సంబంధించి మాల్ న్యూట్రిషన్ సంబంధించి అంత రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. నెక్స్ట్, ఎన్యూల్మెంట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ఎమ్మెల్యే. అంటే ఈ యొక్క ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేని పదవిలోంచి తీసేశారనమాట. ఆయన యొక్క పదవి అనేది ఆయన ఎన్నుకున్న విధానం కరెక్ట్ కాదు, అది అంతా కూడా అంటే లోపభూయిష్టమైంది, నేరపూరితమైంది అనే ఉద్దేశంతో ఆయన క్యాండిడేచర్ని రద్దు చేశారు. The Gujarat High Court has set aside the election of a BJP leader in 2017 on grounds of corrupt practice and manipulation of records. అంటే ఈ యొక్క బీజేపీకి సంబంధించిన ఈ యొక్క లీడర్ 2017లో ఎన్నుకోబడిన లీడర్ని తీసి పక్కన పెట్టారనమాట. ఎవరు? ఈ గుజరాత్ హైకోర్టు. ఎందుకనే పక్కన పెట్టారంటే అతను కరప్ట్ ప్రాక్టీసెస్, అంటే అవినీతి పనులు చేసినట్టు, దాంతోపాటు మ్యానిపులేషన్ ఆఫ్ రికార్డులు మార్పు చేసినట్టు ఆయన మీద నేరారోపణ జరిగి అది రుజువు అయిందనమాట. అందువల్ల ఆయన యొక్క క్యాండిడేచర్ని రద్దు చేశారు, తీసి పక్కన పడేశారు ఆయన. ది ఆర్డర్ పాస్డ్ ఆన్ ఏ పిటిషన్ ఫిల్డ్ బై ద అపోజిషన్ కాంగ్రెస్ క్యాండిడేట్ alleged that the returning officer had illegally registered 429 votes received via postal ballot. అంటే ఇప్పుడు ఈ యొక్క దీన్ని ఎవరు పెట్టారు అంటే వీళ్ళ మీద కేసు ఎవరు పెట్టారంటే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టాడనమాట. ఆయన ఏం చెప్పాడంటే ఈ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ ఒక 429 ఓట్స్ అనేవి తప్పుడు ఓట్లు అనేవి వేశారు, పోస్టల్ బ్యాలెట్ రూపంలో తప్పుడు ఓట్లు అనేవి ఇల్లీగల్ ఓట్లన్నీ వేశారని చెప్పేసి కేసు ఫైల్ చేశారనమాట. ద కోర్ట్ హెల్డ్ ఎలక్షన్ యాజ్ వైడ్ అండర్ సెక్షన్ 100(1)(d)(4) ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951. అంటే ఇప్పుడు ఈ కోర్ట్ అనేది ఈ యొక్క ఎలక్షన్ని ఎలా అంటే ఇవి నిలిపివేసిందనమాట, వైడ్ జీరో చేసిన ఎలక్షన్ విధానాన్ని. దేని ప్రకారం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద దీన్ని రద్దు చేశారనమాట. ద అబ్జర్వేషన్ గెయిన్ రిలవెన్స్ సిన్స్ ద నెంబర్ ఆఫ్ రిజెక్టెడ్ ఓట్స్ 429 వాజ్ మోర్ దాన్ ద విక్టరీ మార్జిన్ 327. అంటే ఆయన గెలిచిన ఓట్లు ఎన్ని అంటే ఆయన ఎంత ఓట్ల ఆధిక్యంతో గెలిచాడంటే 327 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. కానీ ఆయన యొక్క దగ్గర తప్పుడు ఓట్లు ఏవన్నీ పడ్డాయంటే 429 ఓట్లు తప్పుడు ఓట్లు పడ్డాయి. సో ఆ లెక్క ప్రకారం చూస్తే ఆ 429 ఓట్లను రద్దు చేస్తే కనుక ఆయన ఓడిపోయినట్టే ఉంటుందన్నమాట. ద జడ్జిమెంట్ ఆల్సో హెల్డ్ దట్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ వాజ్ నాట్ ఫాలోడ్, గివెన్ యాన్ అన్ఫెయిర్ అడ్వర్టైజ్ టు ద విన్నింగ్ క్యాండిడేట్ అండ్ దస్ మెటీరియల్లీ ఎఫెక్టింగ్ ద ఎలక్షన్స్. అంటే ఈ కోర్టు ఇంకా ఏం చెప్పింది అంటే ఈ యొక్క ఎలక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సరిగా ఫాలో చేయకుండా
వాళ్ళు ఏంటంటే ఒక తప్పుడు క్యాండిడేట్ని అంటే ఒక అన్ఫేర్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చారన్నమాట. ఒక తప్పుడు క్యాండిడేట్ గెలిచినట్టు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారన్నమాట. సో అది ఏంటి అంటే ఇది మెటీరియల్ పరంగా అంటే పదార్థ పరంగా చాలా వరకు ఈ యొక్క ఎలక్షన్ని ప్రభావితం చేసిందనమాట. ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క టాపిక్ అండి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా ఏంటి ఈ యొక్క ఎలక్షన్స్ ఎలా ఈ యొక్క పిటిషన్ ఎలా ఫైల్ చేస్తారో హైకోర్టులు అనేవి అన్ని డీటెయిల్గా ఇచ్చారు, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎనర్జీ నీడ్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్లైమేట్ క్రైసిస్. అంటే ఇప్పుడు మనకు క్లైమేట్ క్రైసిస్ అనేది బాగా ఉంది, ఎందుకని వాతావరణ కాలుష్యం బాగా ఎక్కువైపోవడం వల్ల ఇలాంటి సమయంలో మనకు ఈ యొక్క శక్తి వనరులు కూడా అవసరం అనమాట. సో దేనికి సంబంధించింది అంటే ఇది మే 11వ తారీఖున మనం ఏంటి దీన్ని ఎందుకు మనం నేషనల్ డేగా చెప్పుకుంటాం. ఈ యొక్క పోఖ్రాన్ ఈ యొక్క న్యూక్లియర్ టెస్ట్ అనేది 1998లో ఈ యొక్క మే 11నే చేశారనమాట. సో దానికి సంబంధించి ఈ డేని మనం నేషనల్ టెక్నాలజీ డేగా చూస్తాం. దానికి సంబంధించిన భాగంగా ఈ యొక్క ఎనర్జీ యొక్క అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ యొక్క మీటింగ్లో ఈ యొక్క సదస్సులో చెప్పారనమాట. రీసెంట్లీ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద నేషనల్ టెక్నాలజీ డే పద్మ విభూషణ్ డాక్టర్ అనిల్ కకోద్కర్ conveyed a message to the people of India about dealing with energy needs in the context of climate crisis. అంటే ఈ యొక్క టెక్నాలజీ నేషనల్ టెక్నాలజీ డేలో సంబంధించి జరిగినటువంటి ఈ సదస్సులో ఇక పద్మవిభూషణ్ అయినటువంటి అంటే ఈ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి అనిల్ కకోడ్కర్ అనే అతను ఆయన చెప్పాడనమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎనర్జీ క్రైసిస్ అనేది చాలా వరకు ఉంది. అంటే ఈ యొక్క క్లైమేట్ క్రైసిస్లో మనకు ఈ యొక్క ఎనర్జీ యొక్క అవసరం, ఈ యొక్క శక్తి వనరుల యొక్క అవసరం ఎంత చాలా ఇంపార్టెన్స్, దాని యొక్క గొప్పతనం గురించి దాన్ని ఎలా డీల్ చేయాలి అనే అంశం గురించి ఆయన వివరించాడనమాట. నేషనల్ టెక్నాలజీ డే మార్క్స్ ద యానివర్సరీ ఆఫ్ ద పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ ఆఫ్ 1998 దట్ స్ట్రెంగ్థెండ్ ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ. అంటే ఇది ఈ యొక్క నేషనల్ టెక్నాలజీ డేని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది యానివర్సరీ అనమాట. 1998లో ఈ యొక్క పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ అనేది జరిగిన సంబంధించి దానివల్ల ఏమైందంటే మన భారతదేశ సెక్యూరిటీ కూడా పెరిగిపోయిందనమాట. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైడ్ ఇట్స్ శక్తి-1 న్యూక్లియర్ మిసైల్ ఇన్ ఆపరేషన్ కాల్డ్ పోఖ్రాన్ 2, ఆల్సో కోడ్ నేమ్డ్ యాజ్ ఆపరేషన్ శక్తి. అంటే ఇప్పుడు ఈ యొక్క శక్తి-1 అనేది ఏది పోఖ్రాన్ 2లో కూడా ఈ యొక్క ఆపరేషన్ అనేది అంటే ఈ యొక్క న్యూక్లియర్ ఏదైతే వెపన్ ఉందో న్యూక్లియర్ మిసైల్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ అంటే దాన్ని కూడా అదే రోజున టెస్ట్ చేశారనమాట. దాన్ని ఏ పేరు పెట్టి పిలిచారు అంటే ఆపరేషన్ శక్తి పేరు కింద దాన్ని అదే రోజు కండక్ట్ చేశారనమాట. ఆఫ్టర్ ద టెస్ట్స్ ఇండియా హ్యాజ్ ఎంటర్డ్ ఇంటూ మెనీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ టు ప్రమోట్ న్యూక్లియర్ కామర్స్ ఫర్ పీస్ఫుల్ పర్పస్ అండ్ టు సెక్యూర్ ఎనర్జీ సెక్యూరిటీ త్రూ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఈ యొక్క ఎప్పుడైతే ఈ టెస్టింగ్ జరిగిన తర్వాత ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేవి మన భారతదేశంతో చాలా జరిగినాయి అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క న్యూక్లియర్ అనే దాన్ని మనం ఆ యొక్క శక్తి వనరుగా వాడుకోవాలి, ఇట్లాంటి యుద్ధాలకు కాకుండా వినాశనానికి కాకుండా అవసరానికి వాడుకోవాలి న్యూక్లియర్ ఎనర్జీని అని చెప్పేసి చెప్పారనమాట. న్యూక్లియర్ కమర్స్ ఇన్ జనరల్ రిఫర్స్ టు ఏ వరల్డ్ వైడ్ ట్రేడ్ కాంటర్డ్ ఆన్ న్యూక్లియర్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఈ యొక్క న్యూక్లియర్ కామర్స్ అనేది దేనికి సంబంధించింది అంటే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి. అంటే ఈ యొక్క న్యూక్లియర్ ద్వారా ఈ యొక్క అణుబాంబు ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క విద్యుత్తును తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారన్నమాట. దానికి సంబంధించింది ఈ న్యూక్లియర్ కామర్స్ అనేది. ఇవి దీంట్లో ఉన్నటువంటి మెయిన్ టాపిక్ అండి. సో దీని తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ చూస్తే కనుక స్మార్ట్ మీటర్స్. నెక్స్ట్ ఇది స్మార్ట్ మీటర్స్ అనమాట. అంటే ఇది ఎనర్జీ ఎఫిషియెంట్గా వర్క్ చేయాలనే ఉద్దేశంతో తయారు చేసినటువంటి తక్కువ ఎనర్జీతో ఎక్కువ ఫలితాలు పొందాలి అని చెప్పేసి. అకార్డింగ్ టు ద ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ EESL, ద స్మార్ట్ మీటరింగ్ ప్రోగ్రామ్ SMP ఈజ్ హెల్పింగ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ క్యాంపెయిన్స్ జనరేట్స్ 95% ఆఫ్ బిల్లింగ్ ఎఫిషియన్సీ డ్యూరింగ్ ద లాక్డౌన్. అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో ఈ యొక్క బిల్లింగ్ అనేది 95% యాక్యురేట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేది ఈ యొక్క స్మార్ట్ మీటరింగ్ ప్రోగ్రామ్ అనే SMP అనే ప్రోగ్రామ్ తయారు చేశారన్నమాట. దీని ద్వారా ఏంటంటే ఈ లాక్డౌన్ సమయంలో విద్యుత్ వాడకాన్ని 95% ఎఫెక్టివ్గా క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ద డిస్కమ్స్ యూజింగ్ స్మార్ట్ మీటర్స్ have seen 15 to 20% average increase in a monthly revenue per consumer. అంటే ఎప్పుడైతే ఈ యొక్క స్మార్ట్ మీటర్స్ ఉపయోగించారో ఒక్కొక్క కన్జ్యూమర్ మీద 15 నుంచి 20% ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నమాట. EESL, ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ PSU under the Ministry of Power, Government of India is the designated agency to implement the smart metering program in India. అంటే EESL అనేది ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట. ఇది ఎవరి కింద పనిచేస్తుంది అంటే మినిస్టర్ ఆఫ్ పవర్ కింద పనిచేస్తుంది అనమాట. సో దీన్ని ఎవరు డిజైన్ చేశారు? మన ఇండియన్ గవర్నమెంటే డిజైన్ చేసింది. దేనికి సంబంధించి ఈ యొక్క స్మార్ట్ మీటరింగ్ ప్రోగ్రాంలో భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలి అంటే యాక్యురేట్గా బిల్ అనేది ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా తీసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారనమాట.
స్మార్ట్ మీటర్స్ ఆఫ్ నేషనల్ ప్రోగ్రామ్. అంటే ఈ యొక్క స్మార్ట్ మీటర్ నేషనల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ టు డిప్లాయ్ స్మార్ట్ మీటర్స్ అక్రాస్ ద కంట్రీ. అంటే ఈ యొక్క పాత మీటర్ల స్థానంలో వీళ్ళు ఏంటంటే కొత్త మీటర్లు స్మార్ట్ మీటర్స్ అనేవి అంటే దాన్ని రీప్లేస్ చేస్తారన్నమాట. అండర్ ద ప్రోగ్రామ్ ఏ టోటల్ ఆఫ్ 12,06,435 smart meters have been installed till date to enhance consumer convenience and rationalize electricity consumption. అంటే వీళ్ళు దీంట్లో భాగంగా 12,06,435 కొత్త మీటర్లు అనేవి దీని కింద భాగంగా ఏర్పాటు చేయాలని ఇప్పటి వరకు అనుకున్నారనమాట. నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్ అడ్వాన్స్డ్ మీటర్స్ డివైసెస్ హ్యావింగ్ ద కెపాసిటీ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎనర్జీ, వాటర్ అండ్ గ్యాస్ యూసేజ్ at various intervals and transmitting the data through fixed communication networks to utility as well as receiving the information like pricing signals from utility and conveying it to consumers. అంటే ఇప్పుడు వీళ్ళు దీని కింద ఈ యొక్క దీంట్లో భాగంగా ఏంటంటే ఎనర్జీ కానీ వాటర్ కానీ గ్యాస్ యూసేజ్కి సంబంధించి ఇలాంటి వేరియస్ వాటికి సంబంధించి ఇంటర్వెల్స్గా ఆ యొక్క ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయో ఆ యొక్క ఫిక్స్డ్ కమ్యూనికేషన్ అనేది నెట్వర్క్స్ అంటే యూటిలిటీ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి, దాని తర్వాత ఈ యొక్క కన్జ్యూమర్స్ అంటే యూటిలిటీకి వాళ్ళకి, తర్వాత ఈ యొక్క కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి రెఫరెన్స్ అంటే వాళ్ళ యొక్క డేటాను పంపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్నోవేషన్ విత్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ బై 79% ఇన్ ద నెక్స్ట్ 10 years. ఇండియా ఈజ్ ఆన్ పాత్ ఆఫ్ ట్రాన్స్ఫారింగ్ ఇట్స్ ఎనర్జీ మిక్స్ విత్ ఇన్నోవేషన్. సో ఇప్పుడు రాబోయే ఒక 10 ఏళ్లలో ఈ యొక్క ఎనర్జీ అవసరం అనేది ఈ యొక్క వాడకం అనేది 79% పెరుగుతుందన్నమాట. దానికి సంబంధించి ఇండియా అనేది ఈ యొక్క ఎనర్జీ మిక్స్ సంబంధించి కొత్త విధానాలు అంటే ఒక ప్రభావవంతమైన విధానాలు తీసుకురావాలని చూస్తుందన్నమాట. ఇది నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే కనుక నెక్స్ట్ జిఐ ట్యాగ్ టు 2 products. అంటే మన భారతదేశంలో ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం ఈ యొక్క జిఐ ట్యాగింగ్ అనేది ఎక్కువగా మనకు వస్తూనే ఉంది. ఈ జిఐ ట్యాగ్ అనేది ఎలా అంటే 2 ప్రొడక్ట్స్కి ఇచ్చారన్నమాట. అవి ఏ ప్రొడక్ట్సో చూద్దాం. రీసెంట్లీ జార్ఖండ్స్ సోహరాయ్ కోవార్ పెయింటింగ్ అండ్ తెలంగాణస్ టెలి రుమాల్ హ్యావ్ బీన్ గివెన్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్. అంటే ఈ జార్ఖండ్ సంబంధించిన సోహరాయ్ కోవార్ అనే యొక్క పెయింటింగ్స్కి, తర్వాత తెలంగాణకు సంబంధించిన టెలియా రుమాల్ అనే ఈ యొక్క ఏవైతే పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ఇచ్చారనమాట. ఆ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. సోహరాయ్ కోవార్ పెయింటింగ్ ఈజ్ ఏ ట్రెడిషనల్ అండ్ రియలిస్టిక్ మోరల్ ఆర్ట్. అంటే ఈ యొక్క పెయింటింగ్ అనేది సాంప్రదాయబద్ధమైనటువంటిది. దాంతోపాటు ఏంటంటే రిచువల్కి సంబంధించింది అంటే ప్రార్థనా అంశాలకు సంబంధించిన ఒక మొరాల్ పెయింటింగ్ అంటే ఏంటంటే ఇది గోడల మీద, సీలింగ్ మీద, ఏదైనా పర్మనెంట్ ఐటమ్ మీద వేస్తే కనుక సర్ఫేసెస్ మీద వేస్తే దాన్ని మొరాల్ పెయింటింగ్ అంటారన్నమాట. ఏ మొరాల్ ఈజ్ ఎనీ piece of artwork painted or applied directly on a wall, ceiling or other permanent surfaces. అంటే గోడల మీద కానీ సీలింగ్ల మీద కానీ పర్మనెంట్ సర్ఫేసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద వేసే పెయింటింగ్స్ని మొరాల్ అంటారనమాట. ఇట్ ఈజ్ బీయింగ్ ప్రాక్టీస్డ్ బై లోకల్ ట్రైబల్ ఉమెన్ డ్యూరింగ్ లోకల్ హార్వెస్ట్ అండ్ మ్యారేజ్ సీజన్స్ యూజింగ్ లోకల్ న్యాచురల్లీ అవైలబుల్ సాయిల్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ హజీరాబాగ్ డిస్టిక్ ఆఫ్ జార్ఖండ్. అంటే ఈ యొక్క పెయింటింగ్ ఎవరు వేస్తారంటే అక్కడ లోకల్ ఏరియా నుండి ఆ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పంటలు పండించేటప్పుడు కానీ, మ్యారేజ్ అకేషన్స్ కానీ, ఏదైనటువంటి లోకల్గా దొరికే ఈ యొక్క న్యాచురల్గా దొరికే ఈ మట్టితో వాళ్ళు తయారు చేస్తారన్నమాట. ఎక్కడ దొరుకుతుంది అంటే హజీరాబాగ్ డిస్టిక్లో ఉన్నటువంటి జార్ఖండ్లోని హజీరాబాగ్ డిస్టిక్లో దొరుకుతుంది అనమాట. స్టైల్ ఫీచర్స్ ఏ ప్రొఫ్యూజన్ of lines, dots, animal figures and plants often representing religious iconography, that is visual image and symbols. అంటే ఈ యొక్క పెయింటింగ్లో ఏంటంటే రకరకాల లైన్లు, చుక్కలు, జంతువులు, బొమ్మలు, దాంతోపాటు ప్లాంట్స్, ఇంకా ఏంటంటే ఈ యొక్క మతపరమైనటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయి, పెద్ద పెద్ద సింబల్స్ కానీ, గుర్తులు కానీ, మతపరమైనటువంటి బొమ్మలు కానీ, గుర్తులు కానీ వేస్తారనమాట. It has been painted on the walls of important public places in Jharkhand such as Birsa Munda Airport in Ranchi. అంటే వీళ్ళు ఎలాంటి అంటే ఇంపార్టెంట్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ దేశ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి జార్ఖండ్లో ఉన్నటువంటి గోడల మీద వేస్తారనమాట. ముఖ్యంగా ఏంటంటే జార్ఖండ్లో ఉన్నటువంటి బిర్సా ముండా ఎయిర్పోర్ట్లో ఈ యొక్క రాంచీకి సంబంధించిన బిర్సా ముండా ఎయిర్పోర్ట్లో దీన్ని ఈ యొక్క గోడల మీద ఈ యొక్క పెయింటింగ్స్ వేశారనమాట. నెక్స్ట్ టెలియా రుమాల్. ఈ టెలియా రుమాల్ అనేది ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఆర్ట్ వర్క్ అనమాట. టెలియా రుమాల్ క్లాత్ ఇన్వాల్వ్స్ intricate handmade work with a cotton loom displaying a variety of design and a
ఇన్ 3 పర్టిక్యులర్ లోర్స్ రెడ్, బ్లాక్ అండ్ వైట్. అంటే ఇది 3 రకాలైనటువంటి కలర్లు రెడ్, బ్లాక్, వైట్తో ఉన్నటువంటి ఈ యొక్క హ్యాండ్లూమ్ కాటన్ లూమింగ్ అనమాట. కాటన్ సంబంధించినటువంటి ఈ యొక్క వస్త్రం అనమాట. ఇది ఈ యొక్క పెయింటింగ్ అనేది దీని యొక్క ముఖ్య స్టైల్ ఏంటి అంటే దీంట్లో 3 రకాల కలర్స్ వాడతారు. రెడ్, బ్లాక్, వైట్ మాత్రమే వాడతారు అనమాట. ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ ఇక్కత్ ట్రెడిషన్ యూజింగ్ న్యాచురల్ వెజిటేబుల్ డైస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇక్కత్ ట్రెడిషన్ అనమాట. ఇక్కత్ అనేది మనకు ఒక స్టైల్ ఆఫ్ అనమాట. ఇక్కత్ పట్టు అని ఈ యొక్క బట్టల్లో ఒక క్వాలిటీ అనమాట. దానికి సంబంధించింది. దీంట్లో వాడే కలర్ కూడా న్యాచురల్ వెజిటబుల్ డైస్ అనమాట. అంటే సహజంగా ఈ యొక్క ఏవైతే మనకు కూరగాయల నుంచి తయారు చేసిన కలర్స్నే దీంట్లో వాడతారనమాట. ఇక్కత్ ఈజ్ ఏ డైయింగ్ టెక్నిక్ యూజ్డ్ టు ప్యాటర్న్ టెక్స్టైల్స్. అంటే ఈ యొక్క ఇక్కత్ అనేది ఏంటి అంటే ఒక డైయింగ్ టెక్నిక్ అనమాట. దీన్ని అంటే ఏదైతే ఈ యొక్క అంటే చీరలు కానీ బట్టలు కానీ నేతడానికి ఉపయోగించే ఒక ప్యాటర్న్ అనమాట. ఇది టెక్స్టైల్కి సంబంధించి. యూనిక్నెస్ తలయ్య రుమాల్ కెన్ ఓన్లీ బీ క్రియేటెడ్ యూజింగ్ ద ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ ప్రాసెస్ అండ్ నాట్ బై ఎనీ అదర్ మెకానికల్ మీన్స్ యాజ్ అదర్వైజ్ ద వెరీ క్వాలిటీ ఆఫ్ ద రుమాల్ వుడ్ బీ లాస్ట్. అంటే ఈ యొక్క ముఖ్యమైన అంశం ఏంటి అంటే దీంట్లో యూనిక్నెస్ ఏంటి అంటే దీన్ని ఎప్పుడూ కూడా ట్రెడిషనల్గా హ్యాండ్లూమ్ ప్రాసెస్లోనే అంటే చేతులతోనే అల్లుతారనమాట. దీన్ని యొక్క హ్యాండ్లూమ్ ద్వారానే చేస్తారు. అంతేగాని మిషనరీ అనే దాన్ని ఎప్పుడు వాడరు. ఎప్పుడైతే మిషనరీ వాడతారో ఈ యొక్క ఏదైతే కాటన్ అనేది క్వాలిటీ అనేది పూర్తిగా తగ్గిపోద్ది అనమాట. ది టెలియా ఫ్యాబ్రిక్స్ ఆర్ యూజ్డ్ బై నోబుల్స్ నిజామ్స్ డైనాసిటీ ఇన్ హైదరాబాద్. అంటే ఈ యొక్క ఈ టెలియా ఫ్యాబ్రిక్ని ఎవరు వాడేవాళ్ళు అంటే ఒకప్పుడు నిజాంలు అంటే గొప్ప వాళ్ళు మాత్రమే వాడేవాళ్ళు అనమాట. నిజాం డైనాసిటీ చెందినటువంటి హైదరాబాద్ చెందినటువంటి నిజాములు మాత్రమే దీన్ని వాడేవాళ్ళు. ది ఫ్యాబ్రిక్ వాజ్ ఎక్స్పోర్టెడ్ టు పర్షియన్ గల్ఫ్, మిడిల్ ఈస్ట్, అడెన్, ఈస్ట్ ఆఫ్రికా, సింగపూర్ అండ్ బర్మా. ఈ యొక్క టెక్స్టైల్ని ఎక్కడెక్కడికి అంటే పర్షియన్ గల్ఫ్కి, తర్వాత మిడిల్ ఈస్ట్కి, నెక్స్ట్ ఈడెన్కి, ఈస్ట్ ఆఫ్రికాకి, సింగపూర్, బర్మా లాంటి దేశాలకు పంపించారనమాట. మనం ఆల్రెడీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ దాని గురించి చెప్పామన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే దాని యొక్క యూజర్స్ ఏందో చెప్తారు. నెక్స్ట్ రీస్టార్ట్ కాన్ఫరెన్స్. ఈ రీస్టార్ట్ కాన్ఫరెన్స్ అనేది దేనికి సంబంధించింది అంటే డిజిటల్ కాన్ఫరెన్స్ అనమాట. ఇది దీనికి సంబంధించింది రీబోటింగ్ ద ఎకానమీ త్రూ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ ట్రాన్స్లేషన్స్. అంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది మళ్ళీ మనం తిరిగి అంటే ఎకానమీని ఎలా తిరిగి పునరుద్ధరించాలి అంటే సైన్స్ ద్వారా, టెక్నాలజీ ద్వారా, తర్వాత ఈ యొక్క రీసెర్చ్ అంటే మన యొక్క పరిశోధన ద్వారా, దాంతోపాటు ట్రాన్స్లేషన్స్ అంటే దాంట్లో మార్పులు తీసుకురావడం వల్ల మనం ఈ ఎకానమీని మళ్ళీ తిరిగి పునరుద్ధరించవచ్చు. అంటే దీన్ని ప్రోత్సహించి తిరిగి ముందుకు తీసుకురావచ్చు అని చెప్తున్నాను అనమాట. వాజ్ ఆర్గనైజ్డ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద నేషనల్ టెక్నాలజీ డే May 11th. ఇది కూడా ఈ అంశాన్ని కూడా నేషనల్ టెక్నాలజీ డే May 11th దీన్ని నిర్ణయించారన్నమాట. ది కాన్ఫరెన్స్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ TDB, an autonomous organization of the Department of Science and Technology DST, along with the Confederation of Indian Industry CII. అంటే ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఈ యొక్క దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారనమాట. దీంతోపాటు ఈ యొక్క అటానమస్ యూనివర్సిటీ అనమాట. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది దేని కిందకి వస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. దీంతోపాటు ఇంకా ఏ ఆర్గనైజేషన్ ఉందంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII అని ఉందన్నమాట. CII ఈజ్ ఏ నాన్ గవర్నమెంట్, నాట్ ఫర్ ప్రాఫిట్, ఇండస్ట్రీ లెడ్ అండ్ ఇండస్ట్రీ మేనేజ్డ్ ఆర్గనైజేషన్. ఈ యొక్క CII అనేది కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు. నాన్ ఫర్ ప్రాఫిట్. నాట్ ఫర్ ప్రాఫిట్ అంటే ఏంటంటే ఆదాయానికి సంబంధించింది కాదు. తర్వాత ఇండస్ట్రీ లెడ్ అండ్ ఇండస్ట్రీ మేనేజ్డ్ ఆర్గనైజేషన్ అంటే ఇండస్ట్రియల్ చేత నడపబడుతూ ఇండస్ట్రియల్ని మేనేజ్ చేసే ఒక సంస్థ అన్నమాట ఇది. సో దీనికి సంబంధించి కీ అవుట్కమ్స్ ఏముంటో చూద్దాం. స్ట్రెంగ్తన్ ద మెడిసిన్ అండ్ మెడికల్ టెక్నిక్స్. ఈ COVID-19 సంబంధించి మనం ఇంకా స్ట్రెంగ్తన్గా తయారువలసిన అంశం ఉందని చెప్పేసి మెడికల్ సైన్స్కి సంబంధించి మన టెస్టింగ్లో కానీ, తర్వాత మందుల్లో కానీ, దీంట్లో ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఆరోగ్య సేతు అనే యాప్ చూసాము. నిన్న మనం BIPAP అనేది కూడా ఈ వెంటిలేటర్స్ అనేవి అంటే ఇవి లోకల్గా అంటే ఏవైతే అంటే ఎక్కువగా ప్రభావితం లేని వాళ్ళకి ఈ యొక్క వెంటిలేటర్స్ అనేవి తయారు చేయడం అనేది జరిగిందనమాట. దాంతోపాటు యూజ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్ టు ట్రీట్ COVID-19. అంటే మనం రకరకాల కాంబినేషన్లో డ్రగ్స్ వాడుతున్నాం అనమాట. ఎక్కువగా దేన్ని వాడుతున్నాము అంటే ఈ యొక్క ఏదైతే మలేరియాకు సంబంధించిన డ్రగ్ని అలా రకరకాల కాంబినేషన్లో మందులు వాడుతూ దాని మీద మనం అంటే దాన్ని అంటే అంతరించిపోయేలాగా చేయడానికి మనం కృషి చేస్తున్నాం అనమాట. ఇవి దీనికి సంబంధించిందండి. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ ఛాంపియన్స్ పోర్టల్ ఫర్ MSMEs. ఈ MSMEస్కి సంబంధించినటువంటి ఒక పోర్టల్ అనేది ఏర్పడింది అనమాట.
Recently, the Ministry of Micro, Small and Medium Enterprises MSME has launched ఛాంపియన్స్ పోర్టల్. ఈ యొక్క ఛాంపియన్స్ పోర్టల్ అంటే ఏందో చూద్దాం. ద ఛాంపియన్స్ స్టాండ్ హియర్ ఫర్ క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంగ్త్. అంటే ఈ ఛాంపియన్ మొత్తం యొక్క డెఫినేషన్ మనం చూస్తే క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంగ్త్. అంటే ఏంటి, మనం కొత్త వాటిని తయారు చేస్తూ మోడర్న్ ప్రాసెస్ ద్వారా కొత్త వాటిని తయారు చేస్తూ మనం దేన్ని అభివృద్ధి చేయాలి అంటే అవుట్పుట్ని పెంచాలి, దాంతోపాటు జాతీయంగా దాని యొక్క బలాన్ని, మన దేశం యొక్క బలాన్ని పెంచే విధంగా ఉండాలన్నమాట. ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ డ్రివెన్ కంట్రోల్ రూమ్ కమ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విచ్ యూటిలైజ్ మోడర్న్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టూల్స్. అంటే ఇది మొత్తం టెక్నాలజీ మీద ఆధారపడి ఏదైతే కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో, మోడర్న్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని పనిచేసే ఒక సంస్థ అన్నమాట, ఒక మిషనరీ అనమాట, ఒక పోర్టల్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ మ్యాట్. ఈ కోవిడ్ మ్యాట్ అనేది ఏంటి అంటే కోవిడ్ అనే అంటువ్యాధి అనేది రాకుండా ఉండడం కోసం ఇంటి బయట కానీ లేదా ఆఫీసుల బయటలో కానీ వేసే ఈ మ్యాట్ అనమాట. ఇది ఏంటంటే ఈ యొక్క డిస్ఇన్ఫెక్షన్ క్రీమ్ కెమికల్ అంటే ఏవైతే క్రిములు ఏవైతే ఉన్నాయో వాటిని రోలకి రానివ్వకుండా చూస్తుంది అనమాట. రీసెంట్లీ ద కేరళ స్టేట్ కోయిర్ కార్పొరేషన్ అనౌన్స్డ్ దట్ విల్ లాంచ్ కోవిడ్ మ్యాట్ డిస్ఇన్ఫెక్టింగ్ ఫ్లోర్ మ్యాట్. అంటే కేరళకు సంబంధించినటువంటి కోయిర్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఏంటంటే ఈ యొక్క కోవిడ్ మ్యాట్ని తయారు చేసినట్టు వాళ్ళు డిక్లేర్ చేశారు, అనౌన్స్ చేశారనమాట. దిస్ ఈజ్ అన్ అటెంప్ట్ టు ప్రివెంట్ ప్యాథోజన్స్ ఫ్రమ్ ఎంటరింగ్ హౌసెస్, ఆఫీసెస్, షాప్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వయా ఫుట్ వేర్స్. అంటే కాళ్ళ ద్వారా కానీ, కాళ్ళకు వేసుకునే యొక్క చెప్పుల ద్వారా కానీ ఈ యొక్క వ్యాధిని ఇంట్లోకి కానీ, ఆఫీసుల్లో కానీ, షాపుల్లో కానీ, లేకపోతే ఇన్స్టిట్యూషన్లో కానీ రానివ్వకుండా ఉండడం కోసం ఈ యొక్క మ్యాట్ని తయారు చేశారన్నమాట. ద మ్యాట్ విల్ శానిటైజ్ ద ఫీట్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ద కోవిడ్-19 వైరస్. ఆ మ్యాట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క కాళ్ళను శానిటైజ్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క శానిటైజ్ చేయడం వల్ల ఆ కోవిడ్-19 వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా చూస్తుంది అనమాట. 2 types of COVID mat will be launched, one for households and other for institutions. అంటే 2 రకాలైనటువంటి ఈ యొక్క మ్యాట్లు తయారు చేశారన్నమాట. ఒకటేమో ఇంటి కోసం, ఒకటేమో ఇన్స్టిట్యూషన్స్ కోసం. అంటే ఇంటికి అయితేనేమో ఒక చిన్న మ్యాట్ సరిపోతుంది, ఎంట్రీ అనేది ఒకటి ఉంటుంది. ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే పెద్ద ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఒకేసారి దాటుతుంటారు కాబట్టి పెద్ద మ్యాట్ అనేది అవసరం అవుతుంది అనమాట. ది శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేరళ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టెస్టింగ్ ద disinfectant to ensure that it would not create any skin problems and other issues. అంటే ఈ యొక్క శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే టెక్నాలజీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు టెస్ట్ చేశారనమాట. అంటే ఈ యొక్క మ్యాట్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటి సమస్యలు ఏవి లేవనెత్తకుండా ఉన్నాయా లేదా అనే అంశం మీద వీళ్ళు చెక్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇది ఎలా ఫంక్షనింగ్ చేస్తుందో చూద్దాం. ది కాన్సెప్ట్ ఈజ్ పుట్ ఫైబర్ మ్యాట్ BC20 మ్యాట్ ఇన్ ఏ హోల్డింగ్ ట్రే మేడ్ ఆఫ్ రబ్బర్ ఆర్ ప్లాస్టిక్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫైబర్ మ్యాట్ అనేదాన్ని BC20 అనే యొక్క మ్యాటర్ అనేదాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫైబర్ ప్లేట్లో కానీ రబ్బర్ ప్లేట్లో కానీ దీన్ని పెడతారనమాట. ద డిజిన్ఫెక్టెంట్ విల్ బీ ప్యూర్డ్ ఓవర్ ద మ్యాట్ అంటిల్ సాచురేటెడ్. అంటే పూర్తిగా అది మునిగిపోయేంత వరకు కూడా, మ్యాట్ మునిగిపోయేంత వరకు కూడా దాని మీద ఈ యొక్క డిజిన్ఫెక్టెడ్ కెమికల్ అనేదాన్ని పోస్తారు. అంటే ఏదైతే ఉందో మనకు శానిటైజర్స్ దాన్ని పోస్తారనమాట. వెన్ ఏ పర్సన్ బేర్ ఫుట్ ఆర్ వేరింగ్ షూ స్టెప్స్ ఆన్ ద మ్యాట్ ద డిజిన్ఫెక్ట్ విల్ శానిటైజ్ ఇట్. సో ఎప్పుడైతే ఎవరైతే లోపలికి వచ్చే వ్యక్తి అంటే ఉత్తి కాళ్ళతో కానీ, అంటే ఏమి కాళ్ళకి చెప్పులు లేకుండా కానీ, లేకపోతే ఒక చెప్పులు కానీ షూ కానీ వేసుకొని వచ్చినప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ లిక్విడ్ శానిటైజర్ ఉందో దాన్ని వాడిని శానిటైజ్ చేస్తానమాట. ఆ యొక్క కాళ్ళను కావచ్చు, ఆ బూట్లను కావచ్చు. ద వాటర్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్ విల్ హ్యావ్ టు బీ రీప్లేస్డ్ ఎవ్రీ 3 days. అంటే ఈ యొక్క వాటర్ని కానీ లేకపోతే ఈ యొక్క డిజిన్ఫెక్టెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి 3 రోజులకు ఒకసారి రీప్లేస్ చేస్తూ ఉండాలన్నమాట. BC20 మ్యాట్. ఈ BC20 మ్యాట్ గురించి తెలుసుకుందాం. దీస్ ఆర్ ద బయో కాంబినేషన్ మ్యాట్స్ దట్ ఈస్ మేడ్ త్రూ బయోలాజికల్ కెమికల్ సబ్స్టాన్సెస్. అంటే ఈ యొక్క BC మ్యాట్ అంటే ఏంటంటే బయో కాంబినేషన్ మ్యాట్స్ అనమాట. వీటిని బయోలాజికల్గా కెమికల్గా సబ్స్టాన్స్తో దీన్ని ఉపయోగించి దీన్ని తయారు చేస్తారనమాట. ద న్యూ ప్రోడక్ట్ ఈజ్ సెట్ టు గివ్ ఏ బూస్ట్ టు ద కోయిర్ ఇండస్ట్రీ రీలింగ్ అండర్ ద ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19. అంటే ఈ కొత్త విధానం ఏదైతే ఉందో, ఈ కాయిర్ ఇండస్ట్రీని ఏదైతే ఉందో దాన్ని బాగా అభివృద్ధి పరిచే విధంగా ఈ కోవిడ్-19 కాలంలో ఒక దోహదపడుతుంది అనమాట. ద కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ కోవిడ్ మ్యాట్స్ విల్ జనరేట్ సఫిషియంట్ జాబ్స్ ఫర్ వీవర్స్.
అంటే దీనికి సంబంధించి ఈ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ అనేది, అంటే ఈ యొక్క ఆదాయం కోసం తయారు చేసే ఈ కోవిడ్-19 మ్యాట్ అనేది రాబోయే కాలంలో ఎక్కువగా ఈ యొక్క మ్యాట్ తయారు చేసే వాళ్ళకు అంటే ఉపాధి కలిగించే విధంగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇవండి ఈరోజు నా టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వను అంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.